నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మరలా 10 సంవత్సరాల తర్వాత పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చారు. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ టైంలో ఒక చెంబుడు నీళ్లు, కొంచెం మట్టి తీసుకొని వచ్చారు. తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ కళ్ళు కూడా చూడలేదు. అప్పుడు ఏదో డబ్బులు ఇస్తాం, అది ఇస్తామని హడావుడి చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తర్వాత మరలా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం జరుగుతుంది. సో ఇప్పుడైనా సరే ఏమన్నా ఇస్తారా, లేకపోతే స్వరడప్పు పరడప్పు అంటే ఆయన గురించి ఇలా పోగొట్టడం, వీళ్ళ గురించి ఆయన పోగొట్టడం, అంతకుమించి ఏమైనా ఉంటుంది అంటారు మీ మాటలు? యాక్చువల్గా ఈ విమర్శ ఎలా ఉందంటే మళ్ళీ జగనే వస్తాడని జోస్ని చెప్పినట్టు ఉంది. అంతే కదా, అప్పుడు ఎప్పుడో వచ్చాడు, ఏదో డప్పు కొట్టాడు, వెళ్ళాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాడంటే మధ్యలో మళ్ళీ జగన్ వచ్చాడు, అదంతా ఎటెటో అయిపోయింది. రాజధాని ముక్కలైపోయి చెక్కలైపోయి ఏదో అయిపోయింది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇది కూడా ఉంటుందా ఉండదా అంటే దాని అర్థం మళ్ళీ జగన్ వస్తాడేమో అని ఇండైరెక్ట్ జోస్ని చెప్పినట్టు ఉంది. బట్ వాట్ ఎవర్, అప్పటికి ఇప్పటికీ ఉన్న చేంజెస్ ఏంటంటే ఆ టైంలో ఆయన ప్రధానమంత్రి హోదాలోనే రాష్ట్రానికి అలా వచ్చాడు. ఇప్పుడు వీళ్ళతో పాటు కూటమిలో ఉన్నాడు కదా, పార్ట్నర్షిప్ హోదాలో వచ్చాడు ఇప్పుడు. ఓకే, అప్పుడు పార్ట్నర్షిప్ లేదు, అర్థమైందా? సో అప్పుడు హామీలు అంటే నెరవేర్చినా నెరవేర్చుకోకపోయినా ఆయనకు పెద్ద ఒరిగేదేం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అధికారంలో కూటమి ఉంది. ఒకరే లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒకరే లేరు, 3 పార్టీలు కలిసి కలుపుగోలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయనైనా మళ్ళీ వాయిస్ రేస్ చేస్తాడు, అక్కడున్న పురంధరేశ్వరి గారు కూడా రేస్ చేస్తారు. ఎందుకంటే అప్పుడంటే ఏదో అయింది, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము, ఇప్పుడైనా చేయకపోతే ఎలాగో అని. మధ్యలో ఉన్న జనసేన వాళ్ళు కూడా ఏ అడ్వాంటేజ్ వచ్చినా వాయిస్ రేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ దే విల్ ఆల్సో రేస్ దేర్ వాయిస్. కాబట్టి ఈసారి అబుద్ధి అవ్వలేదని మనం చెప్పలేము. అంటే ఎందుకంటే ఇప్పుడు నాగయ్య కాదంటున్నారా, అబుద్ధి అవ్వలేదని నేను చెప్పలేను అన్నాను. ఓకే, బట్ హోప్ అయితే లాస్ట్ టైంతో పోలిస్తే ఒక అర్థనో ఎక్కువ ఉంది. నమ్మకాలు, జనాల నమ్మకాలు, అప్పుడైతే విపరీతమైన నమ్మకాలు ఉండే, ఆశల మీద నీళ్లు చల్లారు. తర్వాత ఆ భూముల రేట్లు కూడా అలా పోయాయి, అలా పడిపోయాయి, చెల్లా చెదిరైపోయాయి, అర్థం కాల పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే ఈసారి ఏంటంటే అన్ని ఆచితూచి చేసుకుంటూ వెళ్తున్నారు. హోప్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి కొంచెం ఎక్కువ ఉంది. ఇంకోటి, ఇప్పుడు నాగాయి లంకలో కూడా 1500 ఎకరాలు అనుకుంటుంది ఆల్మోస్ట్, దాని శంకుస్థాపన అయినా. అండ్ ఓవరాల్గా ఇప్పుడు చేసే శంకుస్థాపనలన్నీ కూడా 2030 లోపే బిల్డ్ చేయాలి అన్న గట్టిగా ఉన్నారు. 2030 లోపు. ఇప్పుడు హైకోర్టు అయినా, లాస్ట్ టైం ఉన్న హైకోర్టుని మళ్ళీ మధ్యలో ఏదో చిందరవందర చేశారు. మళ్ళీ ఎంప్లాయీస్ అందరికి అక్కడే అకామిడేషన్స్ ఇచ్చే ఒక కాలనీకి కూడా శంకుస్థాపన అవుతుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి. సేమ్ యాజ్ యూజువల్గా చెప్పాలి అంటే లాస్ట్ టైం లాంటి ప్రణాళికే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అండ్ ఈసారి ఇంకో విచిత్రం ఏంటంటే జగన్కి కూడా ఆహ్వానం వెళ్ళింది, షర్మిల గారికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అంటే ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, వామపక్షాలు, ఆ పక్షాలు. జగన్ గారికి ఆహ్వానం వెళ్ళింది అంటున్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానం వెళ్ళింది, లేకపోతే ఎమ్మెల్యే హోదాలో ఆహ్వానం వెళ్ళింది? ఎంత కాదనుకున్నా సరే, ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో వీళ్ళకి కొంచెం ఆపోజిట్గా గొంతులు మాట్లాడాలంటే వీళ్ళే. అది ఇండిపెండెంట్గానే గెలవనివ్వండి, అట్లీస్ట్ 11 సీట్లైనా గెలవనివ్వండి, వాట్ ఎవర్ 16 అయినా గెలవనివ్వండి. బట్ ఇప్పుడు విషయం ఏంటి, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదా నుంచి వైదొలికి కూడా సంవత్సరం అవ్వాల, ఇంచుమించు, అంతే కదా. సో పిలవచ్చు, తప్పులేదు ఆ హోదాలో. అంటే జరిగేది ఒక మంచి కార్యం, ఒకరిని అవమానించాలనో లేకపోతే ఇంకొకరిని ఏదో అనాలనో వీళ్ళేం చేయరు. అంతెందుకు, లాస్ట్ టైం ఇతను విమర్శించిన కేసీఆర్ని కూడా పిలిచారు పక్క నుంచి, ఆయన కూడా వచ్చాడు, ఇటుక తీసుకొచ్చి ఇచ్చాడు. అందరూ వస్తారు అమరావతి నిర్మాణం కోసం మేము అని. పైలాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. గుడ్. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి డెవలప్మెంట్ ఉంటుందనే హోప్ ఉంది. బికాజ్ లాస్ట్ టైం ఇండివిజువల్ నిర్ణయం అది, ఇప్పుడు కూటమి నిర్ణయం. ఆ కూటమిలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రామిస్ చేస్తే దాన్ని నెరవేర్చుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇక్కడ కూటమి చెల్లా చెదరైపోద్దేమో అన్న భయం కూడా ఆయనకు ఉంటుంది. ఇప్పుడు హామీ ఇవ్వకపోతే కటీఫేగా, మరి అప్పుడు అది లేదు, ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. ఇప్పుడు ఇవ్వకపోతే కటీఫ్. ఓకే, రైట్. గతంలో 18,000 కోట్ల రూపాయలు పెట్టి ఏదో నామకే వస్తు కట్టామంటే కట్టగా ఒక అసెంబ్లీ కట్టారు, ఒక హైకోర్టు కట్టారు, సో అదేవిధంగా మరొకటి కట్టారు, సచివాలయం లాంటిది. సో అన్నీ కూడా ఏదో నామకే వస్తు 18,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. అంత డబ్బులు పెట్టి కూడా నామకే వస్తుగా కట్టారు. సో ప్రజల సొమ్ము మొత్తం గత ప్రభుత్వ పాలనలో వృధా అయిపోయినట్టేనా?
లేదు లాస్ట్ టైం ఏం జరిగిందంటే అప్పటికప్పుడు ఇమీడియట్ అకామిడేషన్ కావాలి. నువ్వు పక్క నుంచి వచ్చేసావు, నీకంటూ ఏదో రాష్ట్రం వచ్చింది, ప్రజలు కూడా పట్టం కట్టారు, అప్పటికప్పుడు ఇమీడియట్ అకామిడేషన్ కావాలి. నీ వాదోపవాదాలన్నీ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వాదించుకునేలాగా లేదు, కేసులు అన్నట్టు జరపాలి. ఒక లొకేషన్ కావాలి ప్రతి దానికి. వస్తే టెంపరీ కన్స్ట్రక్షన్స్ అవి. దాన్ని ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక పెద్ద భవన నిర్మాణం కోసం పక్కన ఆ కూలీలకి అప్పటికప్పుడు రేకుల షెడ్లు వేసి టెంపరీ కొన్ని కడతా ఉంటారు. కొన్నాళ్ళు వాళ్ళు అక్కడ ఉంటారు, అది అయిన తర్వాత దే విల్ గో. సేమ్ ఇదే ఆ ఎగ్జాంపుల్ని ఇక్కడ నువ్వు ప్రాక్టికల్గా పెట్టావనుకో నీకు అర్థమైపోతుంది. అంటే జస్ట్ ఆ కొద్ది గ్యాప్లో, అంటే ఇవన్నీ కట్టేలోపు వాళ్ళు అప్పుడు కూడా 1 year 2 yearsలో కట్టుకుందాం అనుకున్నారు, కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పటికే కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి, ల్యాండ్ తీసుకోవడం, మ్యాప్లు గీయడం అయ్యే లోపు ప్రభుత్వం మారిపోయింది. సో కొంచెం ఏదో అయ్యింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం త్వరగా కంప్లీట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది కదా వచ్చి. కొంతమందికి స్థిరత్వంగా కొన్ని ఆస్తులు సమకూర్చుకున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు పని ఈజీ. అప్పుడంటే ఇమీడియట్గా ఒక్కసారి నెట్టేశారు, టెంట్ పట్టుకొని వచ్చాం అంతే, ఎక్కడ వేసుకోవాలో తెలియదు. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, స్థిరత్వం వచ్చింది. సో పనులు త్వరగా అవుతాయి. రైట్. మీరు స్థిరత్వం అన్నారు కదా, 33,000 ఎకరాలు అప్పుడు రైతుల దగ్గర తీసుకున్నారు, మరలా 22,000 ఎకరాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసలు ఆ 33,000 ఎకరాలు ఏం చేశారు, ఎవరు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు అంటారు? అండ్ తర్వాత అది అక్రమంగా తీసుకున్నారు ఇలా అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి వేరే ప్రభుత్వంలో. బట్ నిన్న నారాయణ గారు ఇచ్చిన మా స్పీచ్ మీరు వినండి ఒకసారి. నిన్నే నారాయణ గారు ఇచ్చిన స్పీచ్, ఆయన ఏమన్నారు అంటే, మరి ఆయన అనింది నేను చెప్తున్నా, నిజమో కాదు ఈవెన్ ఐ డోంట్ నో. ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ 22 acres అడగగానే, 22,000 acres అడగగానే స్వచ్ఛందంగా చక్కగా ఇచ్చారట అనుకున్న రేట్లకి. సరే సార్ మన రాష్ట్రం మన నిర్మాణం అని, బాబు గారి మీద నమ్మకంతో అని. సో అలా అంతమంది ఒకేసారి ఇవ్వడం అదొక రికార్డ్. యాక్చువల్గా దేశం వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ రికార్డ్. ఎప్పుడు ఎక్కడ జరగల అలాంటిది, ఇక్కడ జరిగింది అన్నాడు. సో రైతులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు. నెక్స్ట్ ప్యారలల్గా ఆయన అన్నాడు అనేది కాదు, ఇప్పుడు తెర వెనుక మాట్లాడుకుందాం. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఇప్పటివరకు అయితే, బలవంతంగా లాక్కున్నారు మమ్మల్ని అలా చేశారు ఇలా చేశారని. సో కంప్లైంట్స్ రానంత వరకు ఇట్స్ ఓకే. సో ఇంకొకటి, సో ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారిని అసలుకి పట్టించుకోవట్లేదు కుటుంబ నేతలు అన్నట్టుగా ఒక టాక్ నడుస్తుంది, దానికి ఉంటారు. అది నేనేమనలేనమ్మా, అది ఎవరన్నారో నాకు తెలియదు, నాకైతే అట్లా అనిపించలేదు. ఎట్లా అనిపించింది? నాకు అనిపించలేదు ఏమని, ఆయన పట్టించుకున్నారని అనిపించలేదు, పట్టించుకోలేదని కూడా నాకు అనిపించలే. ఐఎమ్ న్యూట్రల్. ఓకే రైట్. 3 capitals కరెక్టా లేకపోతే 1 capital కరెక్టా? డిపెండ్స్ ఆన్. ఇప్పుడు లాస్ట్ టైం ఒకవేళ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం తప్పు పట్టలేము. తనేం తీసుకున్నాడు అంటే, మొత్తం ఇప్పుడు తెలంగాణ అంటే మొత్తం ముద్దలా ఒక దగ్గర ఉంటుంది, నువ్వు ఒక రీజనల్ రింగ్ రోడ్ వేస్తే అన్నీ కనెక్ట్ అవుతాయి. ఏపీ అలా కాదు, తలా తోక చెల్లా చెదరై ఉంటుంది. సో వైజాగ్కి డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది, ఇంకా డెవలప్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది. ముంబై లాగా అయ్యే స్కోప్ ఉంది. బికాజ్ అటు నుంచి ఇప్పుడు ముంబైకి డెవలప్ అయ్యే స్కోప్ లేదు, ఇంకా ఆగిపోయింది అంతే ఇంకా జరపడానికి లేదు. ఇక్కడ ఏంటంటే నువ్వు అటు నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అలా స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. షిప్ యార్డ్స్ పెరిగితే విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి దానికి ఒక స్కోప్ ఉన్నట్టుగా వాళ్ళు గ్రహించారు బేసిక్గా చెప్పాలంటే. అండ్ సరే దీనికేమో వాణిజ్యపరంగా బాగానే ఉంది, ఇంకొక పరంగా కొంచెం అక్కడ ఒకటి ఇంకో పరంగా ఇక్కడ ఒకటి పెడితే మొత్తం 3 స్టేట్ అంతా డెవలప్ అయింది కదా అని అనుకున్నాడు. కాకపోతే ఇంప్లిమెంట్ చేసే టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచన వస్తే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఆలోచన వరకు వచ్చి ఆగిపోయారు వాళ్ళు. బాబు గారు ఏం చేశారు, ఎందుకు అమరావతి డెవలప్ అవుతుంది అంటుంటే ఇటువైపు నుంచి డెవలప్ అయ్యే స్కోప్ మళ్ళీ ఉంది. ఇప్పుడు అది ఆల్రెడీ ఇప్పుడు నీకు కృష్ణపట్నం పోర్టు, ఇప్పుడు మచిలీపట్నం, ఈ సీ రూట్స్ అన్నీ కూడా నీకు ఈజీగా డెవలప్ అయిపోతాయి ఏదో రకంగా. ఎందుకంటే వాటికి మాత్రమే ఇంటర్నేషనల్ రవాణా చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇటు దిక్కు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఒక పెద్ద సిటీ లాగా డెవలప్ అయిపోతుంది అదంతా, అలా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది అని వీళ్ళు అనుకున్నారు. ఇంకా ఎవరి విజన్ వాళ్ళది, మనం ముందే ఏం చెప్పలేము. వాళ్ళు అనుకున్నట్టు అంటే ఇప్పుడు మ్యాప్లు గీస్తారు చూపిస్తారు, ఇలా అనుకున్నామంటే అరే భలే ఉందే అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేసి మేము ఇలా అనుకుంటే భలే ఉందే అనిపిస్తుంది. అలా ఉంది
అనుకోవడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. అనుకున్నంత వరకే ఆగిపోతున్నారు, ఇంప్లిమెంట్ చేయట్లా. రీజన్ ఏంటి అంటే మాకు నిధులు లేవు అంటున్నారు. ఇప్పుడు సరే వాళ్ళకి నిధులు లేక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల, కేంద్రం మాకు సహకరించలేదు అందుకే మేము చేయలేదని చేతులు ఎత్తేసాడు. బట్ అట్లీస్ట్ ఇక్కడైనా సరే ఇప్పుడు కేంద్రం సహకరిస్తుంది, మీలో భాగం ఒక పార్ట్నర్షిప్లో ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు జరగబోయే మీటింగ్ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీటింగ్ అయిన తర్వాత చెప్తా, ఇప్పుడు నేనేం చెప్పలేను. ఎందుకంటే వై షుడ్ వి స్పెక్యులేట్ సంథింగ్, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. లెట్ ఇట్ కంప్లీట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.